నేపాల్ చైనా సరిహద్దుల్లో సంభవించిన మెరుపు వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా టిబెట్లోని గిరోంగ్ పోర్టు వద్ద సునామీలా విరుచుకుపడ్డ వరదల ధాటికి భారీ వాహనాలు, పెద్ద పెద్ద భవనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. 200 మంది విదేశీయులు సహా టిబెట్లో 558 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టిబెట్లోని గిరోంగ్ పోర్ట్ ప్రాంతంలో సునామీని తలదన్నేలా సంభవించిన ఆకస్మిక వరదలు కనీవిని ఎరుగని రీతిలో పెను విధ్వంసం సృష్టించాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా హిమానీ నదులు ఉప్పొంగి జలప్రళయం సంభవించింది. క్షణాల వ్యవధిలో ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. గిరోంగ్ పోర్టు వద్ద సునామీలా విరుచుకుపడ్డ వరదల ధాటికి బస్సులు, పెద్ద పెద్ద భవనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. భయంతో పరిగెడుతున్న వందలాది మంది కొట్టుకుపోయారు. ఈ జలప్రళయానికి సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టిబెట్, నేపాల్ సరిహద్దులను పెను విపత్తు తుడిచిపెట్టేసింది. అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వరదలు కొండచర్యల కింద చిక్కుకొని టిబెట్లో 588 మంది గల్లంతయ్యారు. ఆచూకీ తెలియని వారిలో 200 మందికి పైగా విదేశీయులు ఉన్నారు. బుధవారం ఉదయం గిరోంగ్ కౌంటీలో సంభవించిన ప్రకృతి ప్రకోపానికి ఇప్పటి వరకు 3 మృతి చెందారు. టిబెట్లో భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతు కావడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులు ఆదేశించారు. భారత చైనా సరిహద్దుల్లో గస్తీ నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వెస్టర్న్ థియేటర్ కమాండ్ రంగంలోకి దిగింది. Y-20 భారీ రవాణా విమానం ద్వారా సైనిక బృందాలను విపత్తు ప్రాంతానికి తరలించారు. రోడ్ల పునరుద్ధరణ, శిథిలాల తొలగింపు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను ఆర్మీ, వైద్య బృందాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయుల రక్షణపై బీజింగ్లో భారత రాయబార కార్యాలయం దృష్టి సారించింది. మెరుపు వరదలు సంభవించిన ప్రాంతాల్లో ఉన్న భారతీయుల కోసం అత్యవసర సాయం అందించే అధికారుల వివరాలు, హెల్ప్ లైన్ల నెంబర్లతో ఓ అడ్వైజరీని జారీ చేసింది. గల్లంతైన వారిలో ఎంతమంది భారతీయులు ఉన్నారనే విషయమై ఇంకా స్పష్టత లేదని తెలుస్తోంది. ప్రతికూల వాతావరణానికి తోడు ఎటు చూసినా బురద మేటలు వేసి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గల్లంతైన వారి కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మెడికల్, ఇంజనీరింగ్ బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారి సంఖ్య 100ల్లో ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు.